నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ప్రపంచాన్ని వణికిస్తున్న పేరు, అగ్రరాజు అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న నాయకుడు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్. ఇప్పుడు ఆయన మాస్టర్ ప్లాన్తో రెడీ అయ్యారు. దున్నేవాడు ఉన్నంత కాలం పొలం పండుతూనే ఉంటుంది అన్నట్టు కిమ్ ఆయుధ సంపత్తిని పెంచుతూనే ఉన్నారు. ఇది కేవలం మాటల హెచ్చరిక కాదు, క్షిపణుల గర్జనలు వినిపిస్తున్నాయి. రానున్న వర్కర్స్ పార్టీ ప్లీనరీలో కిమ్ తన న్యూక్లియర్ రోడ్ మ్యాప్ను వెల్లడించబోతున్నారు. అసలు కిమ్ వ్యూహం ఏంటి? ఆయన తదుపరి వారసురాలు ఎవరు? లెట్స్ వాచ్. ఉత్తర కొరియా. ఇప్పుడు ఈ పేరు వింటేనే అంతర్జాతీయ సమాజంలో ఒక అలజడి. ఎప్పుడు ఏ క్షిపణిని ప్రయోగిస్తారో, ఎప్పుడు ఏ అణుబాంబును పరీక్షిస్తారో అని జపాన్, దక్షిణ కొరియా దేశాలు బిక్కుబిక్కుమంటున్నాయి. తాజాగా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సమక్షంలో భారీ రాకెట్ లాంచర్ వ్యవస్థల విన్యాసాలు జరిగాయి. కిమ్ స్వయంగా ఈ పరీక్షలను పర్యవేక్షించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రపంచ దేశాలు శాంతి జపం చేస్తుంటే డ్రాగన్ వెనక ఉన్న మరో వ్యక్తి ఉత్తర కొరియా మాత్రం యుద్ధం వైపు అడుగులేస్తోంది. అతి సర్వత్రా వర్జయత్ అన్నట్టుగా కిమ్ జోంగ్ ఉన్ అమ్ముల పొది నుంచి మరో విధ్వంసకర క్షిపణి దూసుకెళ్లింది. ఇది కేవలం క్షిపణి ప్రయోగం కాదు, ప్రత్యర్థుల గుండెల్లో మానసిక నొప్పి కలిగించే ఒక హెచ్చరిక. దక్షిణ కొరియా, జపాన్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఉత్తర కొరియా బహుళ బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. ఇవి జపాన్ సముద్రం వైపు దూసుకెళ్లాయి. ఇందులో 2 క్షిపణులు ప్రత్యేక ఆర్థిక మండలం వెలుపల పడిపోయాయి. ఈ రాకెట్ లాంచర్ వ్యవస్థల మొబిలిటీ, అంటే ఒక చోటు నుండి మరో చోటికి తరలించే వేగం, దాడుల ఖచ్చితత్వం అద్భుతంగా మెరుగుపడ్డాయని కొరియన్ సెంట్రల్ ఏజెన్సీ తెలిపింది. కత్తిపోటు కంటే మాటపోటు ప్రమాదం అంటారు, కానీ కిమ్ మాత్రం కత్తి, మాట రెండింటినీ వాడుతున్నారు. ఈ ప్రయోగాల సందర్భంగా కిమ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. శత్రువులకు మానసిక వేదన. మా దేశ అణుయుద్ధ నిరోధక శక్తిని మరింత బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కిమ్ ప్రకటించారు. అంతేకాదు, ఈ ప్రయోగాలు మాపై కయ్యానికి కాలుదువ్వే శక్తులకు బాధాకరమైన మానసిక వేదన మిగులుస్తాయని ఆయన హెచ్చరించారు. అంటే ప్రత్యర్థులు మానసికంగా దెబ్బతినేలా వ్యూహాత్మక దాడులకు ఉత్తర కొరియా ప్రణాళికలు రచిస్తోంది. కిమ్ ప్రణాళికలు తాత్కాలికమైనవి కావు. దూరపు కొండలు నునుపు అని ఊరికే ఉండకుండా రానున్న 5 ఏళ్ల కోసం ఆయన ఒక భారీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. దేశ అణుయుద్ధం నిరోధక శక్తిని మరింత బలోపేతం చేయడానికి తదుపరి దశ ప్రణాళికలను వెల్లడిస్తాం. ప్రస్తుతం చేపట్టిన ఈ పరీక్షా ఫలితం మనతో సైనిక ఘర్షణను రేకెత్తించటానికి ప్రయత్నించే శక్తులను బాధాకరమైన మానసిక వేదన, తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. ఇది మా వ్యూహాత్మక నిరోధక ప్రభావాన్ని మెరుగుపరచడంలో చాలా ముఖ్యమైంది అని కిమ్ అన్నారు. కిమ్తో పాటు ఆయన చిన్న కుమార్తె, ఉత్తర కొరియా సీనియర్ అధికారులు కలిసి ఈ ప్రయోగాన్ని వీక్షించారని KCNA తెలిపింది. ఈ బాలిస్టిక్ క్షిపణులను జపాన్ సముద్రం వైపు ప్రయోగించగా ఇందులో 2 క్షిపణులు దేశంలోని ప్రత్యేక ఆర్థిక మండలం వెలుపల ల్యాండ్ అయ్యాయి. భారీ రాకెట్ లాంచర్ వ్యవస్థల మొబిలిటీ, దాడుల ఖచ్చితత్వం మెరుగుపడినట్లు తెలిపింది. మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకునే విషయంలో వర్కర్స్ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని కిమ్ పేర్కొన్నట్లు KCNA వెల్లడించింది. తదుపరి దశ అణు కార్యక్రమాలను వర్కర్స్ పార్టీ సమావేశంలో కిమ్ వెల్లడించనున్నారని, ఇలాంటి ప్రకటన చేయటం 5 ఏళ్లలో ఇదే మొదటిసారి అని తెలిపారు. కాగా ఇటీవల కాలంలో ఉత్తర కొరియా తమ అణుశక్తి పరీక్షలను గణనీయంగా పెంచింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన ఆయుధ సంపత్తిని మరింత పెంచుకోవాలని ఎప్పటినుంచో ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే 5 ఏళ్లలో మరిన్ని క్షిపణి వ్యవస్థలను రూపొందించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం సంబంధిత అధికారులను కిమ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన గత కొంతకాలంగా తమ ఆయుధ కర్మాగారాలను వరుసగా సందర్శిస్తూ ఆయుధ సంపత్తి వివరాలను ఆరా తీస్తున్నారు. క్షిపణుల తయారీని మరింత వేగవంతం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
సాధారణంగా ఇలాంటి ప్రయోగాలు గోప్యంగా జరుగుతాయి, కానీ కిమ్ స్టైలే వేరు. ఈసారి కూడా తన చిన్న కుమార్తెను వెంటేసుకుని లాంచ్ సైట్కు వచ్చారు కిమ్. ఇది ఒక రకంగా ప్రపంచానికి ఆయన ఇస్తున్న మెసేజ్. మా భవిష్యత్తు తరం కూడా యుద్ధానికి సిద్ధం. ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ KCNA వెల్లడించిన వివరాల ప్రకారం కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా ఈ పరీక్షను పర్యవేక్షించారు. ఆయన పక్కనే దేశ సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. దేశ భద్రత విషయంలో ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడబోమని కిమ్ మరోసారి నిరూపించారు. ఈ ప్రయోగం కేవలం టెక్నికల్ టెస్ట్ కాదు, అగ్రదేశాలకు అల్టిమేటం. ఈ బాలిస్టిక్ క్షిపణులను జపాన్ సముద్రం వైపు ప్రయోగించారు. ఈ ప్రయోగం ఎంత పక్కాగా ఉందంటే 2 క్షిపణులు జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలం వెలుపల సరిగ్గా ల్యాండ్ అయ్యాయి. అంతకుముందు నెల రోజుల క్రితం అణుశక్తితో నడిచే జలాంతర్గామిని కిమ్ తన కుమార్తెతో కలిసి పరిశీలించారు. 8,700 టన్నులు బరువుండే ఈ భారీ అణు జలాంతర్గామి బాహ్య నిర్మాణం దాదాపు పూర్తయినట్లు సమాచారం. మరోవైపు గత 3 ఏళ్ల నుంచి తండ్రి కిమ్ జోంగ్ ఉన్తో పాటు జూయే పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఇటీవలే తల్లిదండ్రులతో కలిసి దేశ మాజీ నేతల స్మారక ప్రదేశం కుమ్ సుసన్ స్మారకాన్ని ఆమె సందర్శించింది. కిమ్ తన కుమార్తెను అధికారిక పర్యటనలకు తీసుకెళ్తుండటంతో భవిష్యత్తులో అధికారిక పగ్గాలు ఆమెకే అందించనున్నట్లు సంకేతాలను పంపుతున్నారని దక్షిణ కొరియా నిఘా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా దక్షిణ కొరియా నిఘా వర్గాల ప్రకారం కిమ్కు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. 2వ సంతానంగా పుట్టిన కుమార్తె కిమ్ జూయే అధికారాన్ని చేపట్టే అవకాశం ఉందని స్థానిక అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. వంశపారంపర్యంగానే అధికారానికి వచ్చిన కిమ్ తన తండ్రి కిమ్ జోంగ్ టూ 2011లో మరణానంతరం పగ్గాలు చేపట్టారు. నీటి లోపల నుండి నిశ్శబ్దంగా దాడి చేసే అణు జలాంతర్గామి ఇప్పుడు కిమ్ చేతిలో ఉన్న మరో అస్త్రం. సముద్ర గర్భంలో అణు ముప్పు నెల రోజుల క్రితం సుమారు 8,700 టన్నుల బరువుండే భారీ అణు జలాంతర్గామిని కిమ్ పరిశీలించారు. దీని బాహ్య నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. ఈ జలాంతర్గామి కార్యరూపంలోకి వస్తే ప్రపంచంలో ఏ మూలకైనా నిశ్శబ్దంగా వెళ్లి దాడి చేసే సామర్థ్యం ఉత్తర కొరియాకు లభిస్తుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ క్షిపణి పరీక్షలు, అధికారిక పర్యటనలో కిమ్ పక్కన ఒక చిన్న అమ్మాయి కనిపిస్తోంది. ఆమె మరెవరూ కాదు, కిమ్ చిన్న కుమార్తె కిమ్ జూయే. కిమ్ వారసురాలు ఆమెనా? మొక్కై వంగనిది మానై వంగునా అన్నట్లు చిన్నతనం నుండే జూయేను కిమ్ రాజకీయాల్లోకి, మిలిటరీ కార్యక్రమాల్లోకి తీసుకొస్తున్నారు. గత 3 ఏళ్లుగా ఆమె ప్రతి ముఖ్యమైన ఈవెంట్లో కనిపిస్తోంది. దక్షిణ కొరియా నిఘా వర్గాల సమాచారం ప్రకారం కిమ్కు 3 సంతానం, 1 కుమారుడు, 2 కుమార్తెలు. అయితే 2వ సంతానమైన జూయేకు అధికారం కట్టబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తండ్రి కిమ్ జోంగ్ టూ మరణానంతరం కిమ్ జోంగ్ ఉన్ ఎలాగైతే పగ్గాలు చేపట్టారో తన వారసురాలుగా జూయేను ఆయన సిద్ధం చేస్తున్నారనేది ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్ అంచనా. కిమ్ జోంగ్ ఉన్ అడుగులు ఎటువైపు పడుతున్నాయో, అటు అణ్వాయుధాలు, ఇటు వారసురాలు. తన సామ్రాజ్యం ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఆంక్షలు ఎన్ని ఉన్నా కిమ్ మాత్రం తన అణు కార్యక్రమాలను ఆపడం లేదు. మరి వర్కర్స్ పార్టీ ప్లీనరీలో ఆయన వెల్లడించబోయే ఆ నెక్స్ట్ స్టెప్ ప్రపంచ శాంతిని ఎంతలా ప్రభావితం చేస్తుందో చూడాలి.